శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. అన్నగారు, ఇంకొక ప్రశ్న. ఇప్పుడున్నటువంటి మన ధర్మం, హిందూ ధర్మం, సనాతన ధర్మం అనేది ఏదైతే ఉందో, దీంట్లో అతి ఎక్కువగా ఇప్పుడు వినపడుతున్నటువంటి ఒక ప్రధాన సమస్య లవ్ జిహాద్. వేరే మతస్థులు కేవలం హిందూ అమ్మాయిలను మాత్రమే టార్గెట్ చేసి వివాహాలు చేసుకొని వాళ్ళు పడుతున్నటువంటి బాధలు అన్ని వీడియోల రూపంలో మనం చూస్తూనే ఉన్నాం. అసలు ఎవరు చేసుకోవద్దని అమ్మాయిలు చెప్తున్నారు. అంటే బుద్ధి వచ్చినటువంటి ఇటీవల కాలంలో కేరళ అని ఒక సినిమా రిలీజ్ అయింది. అది హిందూకి మతదానికి సంబంధించినటువంటి సినిమా. దాని మీద ఒక లాయర్ కూడా ఒక కేసు వేసాడు. అవును, కేసు వేసిన సమయంలో తెలిసింది, ఇటీవల కాలంలో తెలిసింది ఏంటి అంటే, ఆయన కూతుర్ని గృహ నిర్బంధం చేసిన తర్వాతనే ఆయన కేసు వేశారు అని. తర్వాత చూస్తే ఆ అమ్మాయి కూడా ఒక ముస్లిం అబ్బాయినే వివాహం చేసుకొని మోసపోయింది అని చెప్పి, ఇలాంటి వ్యవస్థ హిందూ ధర్మం నిలబడి ఇలాంటి అంటే వేరే పరమత మతంలోకి చేరకుండా ఉండటానికి ముఖ్యంగా అమ్మాయిలకి, ఇప్పుడున్నటువంటి అబ్బాయిలు కావచ్చు అమ్మాయిలు కావచ్చు, పూర్వకాలంలో మంచి అల్లుడు దొరికితే చాలు అనుకునేటువంటి పరిస్థితి నుంచి వాళ్ళ రోజున మంచి కోడలు దొరికితే చాలు అనుకున్నటువంటి ఒక స్థితికి దిగజారిపోయాము. ఇలాంటి ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి యువతలో ఉన్నటువంటి ఆడపిల్లలకి మీ ద్వారా ఒక చిన్న సందేశం. ఒకటి, మనకి ఏది మంచి ఏది చెడు అన్నది మనకంటే కూడా మన కన్న వాళ్ళకి బాగా తెలుస్తుంది. రామాయణంలో ఒక ఇన్సిడెంట్ ఉంది. శివధనుర్భంగం చేస్తారు రామచంద్రమూర్తి. సీతమ్మ వారు వచ్చి దండ వేయబోతుంది. ఆగు సీత అన్నారు రాములు. సరే వెయ్యి అని తలోంచల. జనకుడు భయపడుతూ వచ్చాడు. ఏమిటి దండ తాళలేదా, ఇందులో గార్లెంట్కి సరిపడవి లేవా, ఏం లేవా అంటే, ఇక్కడ రాములు గారు చూపు ఏమన్నా సీతాదేవిని చూస్తున్నాడు, పెదవులు ఏమన్నా జనకుడితో మాట్లాడుతున్నాడు. సీతమ్మ వారి వైపు చూస్తూ, నిన్ను పెళ్లి చేసుకోవడానికి నేను విల్లు ఎక్కువ పెట్టలేదు అన్నాడు. మరి ఎందుకు ఎక్కువ పెట్టావు అని అడిగింది జనకుడు. మీ తండ్రి పౌరుషవంతులు లేరా అని అడిగాడు. ఉన్నాము అన్న సమాధానంలో ఎక్కువ పెట్టాం కానీ పెళ్ళాడటానికి ఎక్కువ పెట్టలేదు. నిన్ను పెళ్ళాడాలి అంటే మా తల్లిదండ్రులు అనుమతించాలి అని చెప్పారు. అది సీతమ్మ వారంటే ఎందుకు రాముడు మీకు అంత ప్రేమ? దశరథుడు ఒప్పుకున్న కోడలు ఆ పిల్ల. అంటే ఏమిటి అన్నారు, వివాహం కంప్లీట్గా పెద్దల నిర్ణయానికి వదిలేసేయాలి. మన ఇండివిజువల్ ఐడియాస్ అక్కడ పెట్టకూడదు. వాళ్ళకి తెలుస్తుంది. ఎందుకంటే అశ్వలాయన మహర్షి గృహ్య సూత్రాలు చెప్తూ, మగవాడు దుర్మార్గుడైనా నష్టం లేదు, వాడొక్కడే నాశనం అయిపోతాడు. ఆ ఇంటికొచ్చే పిల్ల దుర్మార్గురాలైతే 21 తరాలు నశించిపోతాయి అని చెప్పారు. అందుకనే గృహిణి గృహముచ్యతే అన్నారు. సంస్కృతంలో గృహిణి అంటారు ఆడవాళ్ళని. గృహిణి అంటే అర్థం ఏమిటంటే ఓనర్ ఆఫ్ ది హౌస్, ఇల్లు గల ఆవిడ. మగవాడిని గృహస్థు అంటారు. గృహస్థు అంటే అర్థం ఏంటి, ఇంట్లో ఉండేవాడు, వాళ్ళు ఉండనిస్తే. అది కూడా ఖాయం. అంటే ఒక శివాజీ కానీ, ఒక శంభాజీ కానీ, ఒక రాణా ప్రతాప్ కానీ, ఒక శంకర భగవత్పాదుల వారు కానీ లోకంలోకి వచ్చారంటే ఇంట్లోనే వచ్చారు, ఇళ్లల్లోంచే వచ్చారు. ఆ ఇంట్లో ఉన్న ఆవిడ ట్రీట్ చేస్తేనే వచ్చారు. ఆవిడ అక్కడ అంత మంచి హెల్దీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయబట్టి వీళ్ళంతా వచ్చారు. సో ఇంత సొసైటీకి కావలసినటువంటి మంచి ప్రోటీన్ ఎక్కడుంది? ఇంట్లోనే ఉంది. ఆ ఇంట్లో కళావిడ బాగుండాలి. అందుకనే దశపూర్వేషాం దశాపరేషాం అని చెప్పారు. వివాహం ఎందుకు మనం ఇండివిజువల్, ఆ వయస్సులో సహజంగా మనకు ఉండేది ప్రేమ కాదు, మోహం, ఆకర్షణ. అంతే. మోహం వేరు, వ్యామోహం వేరు. తేడా ఉంది మళ్ళా రెండింటికి. వ్యామోహం అంటే అర్థం ఏమిటంటే, ఒక వస్తువుని మనం ప్రేమించాం, ఆ వస్తువు దూరం అయిపోయింది, దూరమైనప్పటికీ ఆ వస్తువు ఎందే మనస్సు కలిగి ఉండటం వ్యామోహం. మోహం అంటే ఏంటన్నాం, ఆ వస్తువుని ప్రేమించాం, అది దొరకలేదు, ఇంకో వస్తువు వైపు తిరుగుతాం, ఇది దొరకలేదు, ఇంకోటి తిరుగుతాం, ఇట్లా తిరుగుతూనే ఉంటాం. దిల్సుఖ్ నగరు, కొత్తపేట మార్కెట్, చైతన్యపురి, ఎక్స్ రోడ్స్, ఎల్బీ నగరు, ఉప్పలు, బోడుప్పలు, చౌటుప్పలు, ఆ ఉప్పలు, పాడుప్పలు, ఈ ఉప్పలు, ఉప్పలుప్పలు, గుప్పలు గుప్పలు, కుప్పలు కుప్పలు తిరుగుతూనే ఉంటాం. రామాయణంలో దీనికి నిదర్శనం ఏంటో తెలుసా? వ్యామోహానికి నిదర్శనం దశరథుడు.
రాముడు దూరమైన రామ 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 అంటూనే ప్రాణం వదిలేశాడు. రాముడు దూరం అయ్యేటప్పటికల్లా లక్ష్మణుడి వైపు తిరిగింది శూర్పణఖైది మోహం. వెంకట్రావు గారు వద్దన్నారు, పోనీ సుబ్బారావు గారు కావాలంటారేమో, సుబ్బారావు గారు వద్దన్నారు, అప్పారావు గారు అడుగుతారేమో. ఇప్పుడున్నటువంటి పిల్లలకి మోహం. ఈ మోహం ఎందుకు వస్తుంది అన్నారు, కామం వల్ల కలుగుతుంది అన్నారు. ఈ కామం ఎందుకు వస్తుంది అన్నారు, తినేటువంటి పదార్థాల వల్ల కలుగుతుంది అన్నారు. ఈ పదార్థం ఎందుకు వచ్చింది అన్నాడు, ఆ ఉత్తేజితమైనటువంటి స్వరూపం అక్కడ సరిగ్గా లేకపోవటం చేత వచ్చింది. అందుకనే ఏ విధమైనటువంటి మానసిక సంస్కారం పెరగటానికి అన్నం ప్రధానము. ఇదివరకు మనకి ఇన్ని హోటళ్ళు ఉన్నాయా? ఇప్పుడు ఈట్ స్ట్రీట్స్ అంటే తినే బజార్లోని బోర్డులు పెడుతున్నారు. ఆ బజార్లలో వాళ్ళు దాన్ని తింటుంటే అది వాళ్ళని తినటం మొదలుపెట్టింది. ఏమిటి, ఇన్ని రకాల తిళ్ళు, ఇన్ని రకాల హోటళ్ళు, తర్వాత ఇన్ని రకాల విన్యాసాలు, ఇన్ని రకాల సంచారాలు. ఏమిటి, ఇదివరకు మనకి అంటే బాత్రూమ్స్ బయట ఉండేవి, మనుషులు ఇంట్లో ఉండేవాళ్ళు. ఇప్పుడు బాత్రూములు ఇళ్లల్లో ఉంటున్నాయి, మనుషులు బయట ఉంటున్నారు. బాత్రూమ్స్ అటాచ్ అయినాయి, మనుషులు డిటాచ్ అయినారు. ఇది ఎవరికి వాడికి ఒక సెల్ ఫోన్. టెక్నాలజీ తప్పంటల్లా, దాన్ని సరిగ్గా ఉపయోగించుకోకపోవటం తప్పు. టెక్నాలజీ ఎప్పుడు తప్పు చెప్పదు. ఒకటికి తగిలికుండా ఒక సెల్ ఫోను, నీకేమన్నా నీ పాస్వర్డ్ నీదే, నా పాస్వర్డ్ నీదే, ఎవరికి వాడు ఓపెన్ చేసుకోవటమే, ఎవరికి ఒక కోఆర్డినేషన్ లేదు, ఒప్పుకోరు. ఇంకోటి ఏమిటి, ఏమీ లేని రోజుల్లో 15 పైసలు ఉండేది కార్డు, పోస్ట్ కార్డు. శ్రీరామ అని రాసి, మీ కోడలు ప్రసవించింది అన్నయ్య గారు, ఒక పిల్లాడు పుట్టాడు, 3 రోజులైంది, పచ్చం పెట్టాం, తల్లి పిల్లాడు కులాసాగా ఉన్నారు, మీ వీళ్ళు చూసుకొని రండి. ఎంత హాయిగా, ఎంత ఓపెన్గా, ఎంత ఇన్నోసెంట్గా వాళ్ళు. ఇప్పుడు అన్నీ మనకి రహస్యమే. అన్నీ మొగుడు విషయం పెళ్ళానికి తెలియదు, పెళ్ళాం విషయం మొగుడికి తెలియదు, మొగుడు పిల్లల విషయం పిల్లలకి తెలియదు, పిల్లల విషయం ఊళ్ళో తెలియదు. ఈ ప్రైవసీ మెయింటైన్ చేస్తే అంటే ఇదేమిటంటే బాగా కూరాం మనం చిచ్చుబుడ్లో ఎంతవరకు మందు కూరాలి, చిచ్చుబుడ్డి వెలిగేంతవరకు కూరాలి. బాగా కూరితే పేలు ఊరుకుంటుంది. ఇప్పుడు కాపురాలు కూడా అలాగే ఎందుకని, పిల్ల ఎక్కడికి పెడుతున్నది వేరే బోట్స్ వాటే బోట్స్ గమనించేంత తీరుబడిలో తల్లిదండ్రులు ఉంటారు. తప్పు కదా. నువ్వు ఇవాళే ఆపకపోతే రేపేమంటారు, అవునమ్మా వాళ్ళదే తప్పు. అందుకనే ఒక వయస్సు వచ్చిన తర్వాత పుత్రమిత్రవదాచరేత్ అని చెప్పారు. ఆడపిల్లైనా మగపిల్లాడైనా స్నేహితుడిలాగా స్నేహితుడు, నిజమైన స్నేహితుడు వాడు వేరే బోట్స్ వాటే బోట్స్ కనుక్కుంటుంటాడు. వాడు ఎప్పుడైనా రాంగ్స్ తప్పును వాటా తీరుకో చెప్తాడు. ఇప్పుడు అది లేదు కదా. వాళ్ళకి మోహం ఏమిటో అంటే తప్పేమిటి అని అడుగుతున్నారు. అసలు అయ్యో ఇది తప్పు, నువ్వు నీలాగా ఉండమన్నారు, ఉండకుండా ఉంటానంటాం తప్పేమిటని తప్పే. ఇప్పుడు సింహాచల శాస్త్రి లాగానే ఉండాలి, సుధీర్ లాగానే ఉండాలి. ఎందుకంటే సింహాచల శాస్త్రికి ఏ ఫిజిక్ ఉందో అదే ఉంటుంది, సుధీర్కి ఏ ఫిజిక్ ఉంటుందో అదే ఉంటుంది. ఎవరెవరు ఎలా ఉండాలో, ఎలా నిలబడాలో ఆల్రెడీ డిజైన్ అయిపోయింది. నువ్వు ఇప్పుడు మారితే ఏమవుతావు, ఉభయభ్రష్టత్వం అవుతుంది. అక్కడికి వెళ్ళలేవు, ఇక్కడికి కిందకి రాలేవు. అందుకనే ఇవన్నీ పోని అనుకుందాం. ఇప్పుడు అంతమంది లౌకిక రాజ్యం అని అదని తప్పేం లేదు. అసలు లౌకికం అన్న పదమే లేదు రాజ్యాంగంలో. సెక్యులరిజం అనే లేదు, కొత్తగా చేర్చారు లేరు. ఎన్నిసార్లు నాన్ని మార్చారు. పిల్లలు చిన్నప్పుడు తప్పు చేసి తూచని అట్లా ఎన్నిసార్లు. ఇదేమిటి, ఎందుకు అవసరమా?
ఎందుకు ఎందుకు అవసరం ఎందుకు అసలు రాసిన రాజ్యాంగం పోయింది, పోయింది. మధ్యలో కొత్తగా మార్చుకున్న రాజ్యాంగం వచ్చేసింది. దీనివల్ల ఏమిటి తప్పేమిటి? ఏమిటి? పోని నిజమే చేసుకున్నారు, చేసుకుంటావు, అది నిలబడాలి కదా. అదే పెద్ద సమస్య అయింది. నిలబడదు. ఎందుకంటే ఆ మోహం తీరంగానే వాడి మీద దానికి మొత్తుతుంది. ఒకవేళ దీనికి మొత్తకపోయినా వాడికి మొత్తం అవతలికి పంపిస్తాడు. ఇప్పుడు చాలా వివాహాలు ఎందుకు నాశనం అవుతున్నాయి? పైగా ఇంకా ఘోరం ఏంటంటే ఎంతో జీవితం ఉండి హాయిగా ఆనందించాల్సినవి మధ్యలోనే నాశనం అయిపోతుంది. మధ్యలో నాశనం. కారణం ఏమిటి? మనం అడుగు వేసేటప్పుడే చూడాలి, ఆ వేసే చోటు మంచిది అవునా కాదా. తర్వాత కాళ్ళు కడుక్కోవాలి. చీచీ బురద నేల, చీచీ మట్టి నేల, చీచీ అక్కడంతా పాడంతా ఉంది. అసలు ఎవడేమన్నాడు? భగవంతుడిని జ్ఞానం ఇచ్చాడుగా. ఆకలిస్తే అన్నమే తింటున్నావుగా. మానవుడికి పశువుకి తేడా ఏమిటి? ఏం తింటున్నాయో తెలియకుండా తిని కడుపు నింపుకుంటుంది పశువులు. తినేది అన్నమే తినాలి అని తెలిసి కడుపు నింపుకుంటున్నాడు మానవ పశువు. ఈ పశువుకి తెలియదా? పశువు కంటే హీనమైపోయినటువంటి పరిస్థితి. అవి కూడా ఒప్పుకోవట్లే. వీడిని మాతో కంపేర్ చేయొద్దు అంటున్నాయి. గాడిద అంటే గాడిదలు స్ట్రైక్ చేసాయట. ఎందుకు స్ట్రైక్ చేసాయని అడిగారట. అదేంటి మేము బరువులు మోస్తున్నామని మాతో ఎందుకు పోటీ చేస్తాం? అందుకని వే ఆఫ్ నేచర్, వే ఆఫ్ కాండక్ట్, ఆ క్షణిక ఇదేదో చెప్తారే, ఓ వయసు వచ్చిన తర్వాత కోతి కూడా అందంగానే ఉంటుంది. అదేం పెద్ద ప్రధానం కాదు. మోహంలోంచి బయటికి రావాలి. మనం ఎందుకు పుట్టామని ఆలోచించడం ఎవడైనా ప్రారంభం చేస్తే గొప్పగా బతుకుతాడని నేను చెప్పను. తప్పటి అడుగు మాత్రం వెయ్యలేదు. గొప్పగా బతకక్కర్లా, తప్పు చేయకుండా ఉంటే చాలు. అది ఒక మంచి సమాజం ఏర్పడుతుంది. తప్పనిసరిగా గారు. వాసుదేవ, మీ దగ్గర నుంచి మంచి ధర్మ సందేహాలకి మాకు సందేహాలు తీరిపోయినాయి. మీతో మాట్లాడటం మరలా ఇంకోసారి చెప్తున్నాను, మా అన్నగారిని కలవటం, మా అన్నగారి ఎదురుగా ఇలా కూర్చొని మాట్లాడటం. ఎందుకంటే మా చిన్నప్పటి నుంచి వారి దగ్గరే పెరిగాం మేము. చాలా వరకు ఇలాంటి ఆనందమైనటువంటి క్షణాలు, సమావేశాలు, సమయాలు మరలా రావాలని తప్పకుండా ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈశ్వరుడు అనుగ్రహించుగాక. మీ ఆశీస్సులు అందరికీ అందాలని కోరుకుంటూ వాసుదేవ శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో. వాసుదేవ.